8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడి. సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్థానిక కేవీఆర్ ఫంక్షన్ నందు బుధవారం జిల్లా ఎస్పీ ఎస్ రత్న ఆదేశాల మేరకు పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్, అదేవిధంగా ఎస్డిపిఓ మహేష్, 1వ పట్టణ సిఐ రాజగోపాల్ నాయుడు, పోలీస్ సిబ్బందితో పాటు అన్ని మతాలకు చెందిన పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ మాట్లాడుతూ, హిందూపురం వినాయక పండుగను భక్త శ్రద్ధతో జరుపుకోవాలని, నిమగ్నం సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ పోలీసు సిబ్బందికి సహకరించాలని, సరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సూచించారు. అనంతరం ఎస్పీ రత్న మాట్లాడుతూ, హిందూపురం శాంతిపురం అని, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఎంతో సామరస్యంతో వినాయక చవితి పండుగను జరుపుకుని, నిమగ్నం కార్యక్రమం కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు కలిసిమెలిసి ఉంటూ మద్యపానం లాంటివి వాడకుండా భక్తి శ్రద్ధలతో నిమగ్న కార్యక్రమం విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే అందరికి కూడా పోయినసారి కూడా చెప్పడం జరిగింది, విగ్రహాల ఎత్తు అనేది ఒక పరిమితిని మించి ఉండొద్దు. అట్లాగే వెళ్ళే రూట్ ఏదైతే ఉందో టైం ఖచ్చితంగా పాటించాలి. ఆ టైం ప్రకారం మనం వెళ్ళాలి. అక్కడ ఉన్న కోనేరులో ఉన్న సౌకర్యం ఎంతవరకు ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పోలీస్కి సహకరించాలి. అట్లాగే పోలీస్ ఒక్కళ్ళే కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మనకు ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అండ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, వీళ్ళందరి యొక్క సహకారం, హెల్త్ వాళ్ళు, సో వీళ్ళందరి యొక్క సహకారంతో మనం ఇది కండక్ట్ చేయాలి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, పండుగ చేసుకోండి, బాగా చేసుకోండి, కానీ ఏదైతే డీజేలు అట్లాంటివి పెట్టే బదులు మహిళలకి, చిన్నపిల్లలకి ఏమైనా కాంపిటీషన్లు పెట్టడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, అట్లాగే యూత్కి ఏమైనా స్పోర్ట్స్ లాంటివి పెట్టి కండక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడము, అలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నాకు అర్థం. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకలాంటి సొసైటీలో ప్రజల మధ్య ఐకమత్య భావం పెరుగుతుంది. అట్లాగే మహిళలు చిన్న పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దానిలో మైక్ పర్మిషన్ అనేది ఉంటుంది. సో ఈ మైక్ కూడా ఒక పరిమితి, ఎంతవరకు మనకు టైం ఉంది అంతవరకే పెట్టండి. అర్ధరాత్రి కనుక ఎక్కువగా పెడితే చిన్నపిల్లలు, వృద్ధులు ఇలాంటి వాళ్ళు నిద్రపోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో సౌండ్ కూడా కొంచెం ఏదైతే మనకి ఇచ్చారో నిబంధనలు దాని ప్రకారం పాటించాలి. సో ఇలాంటివన్నీ చేసుకుంటే మనం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మన పండుగని. సో మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మన దేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టాలి. మన ప్రజల మధ్య సహకారాన్ని మనం కోరుకోవాలి. మనం అందరం కలిసి దీన్ని కండక్ట్ చేయాలి. ఇక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. హిందూపురం అంటే శాంతిపురం, నాట్ ఓన్లీ హిందూపురం, శాంతిపురం, ఓకే, అందరికీ సంబంధించిన ఒక అద్భుతమైన పురం అని చెప్పి మీరు ప్రూవ్ చేయాలి. ఈ పండుగ సందర్భంగా మన హిందూపూర్ ప్రత్యేకతని చాటుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా మీకు అభ్యంతరాలు ఎవరైతే తెలియజేయాలని చెప్పి కోరుతున్నాను. మేము గంజాయి సేవించడం, మందు తాగటం ఇట్లాంటివన్నీ కూడా చేయకూడదు. దేవుడి దగ్గర మనం ఉన్నప్పుడు చాలా డిసిప్లైన్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. సో ఆ విధంగా ఉండాలని చెప్పి నిర్వాహకులందరూ కూడా ఏం చెప్తారో ఆ విషయాల్ని, ఆ విగ్రహానికి, ఆ మండపానికి సంబంధించిన యూత్ ఖచ్చితంగా పాటించాలి. తర్వాత ఎన్ని విగ్రహాలు ఉన్నాయి అన్ని విగ్రహాలు రూట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విగ్రహానికి సంబంధించి మనం బీట్ అనేది ఒకటి తయారు చేసి, ఏమంటారు దీన్ని, గణేష్ ఐడల్స్ బీట్స్ అనేది చేసుకోవాలి. యాక్చువల్లీ హైదరాబాద్లో ఉంటుంది. సో అది కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఎక్కడ ఏమున్నాయి, కరెంటుకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా, నాట్ ఓన్లీ ఆ ప్రొసెషన్ జరిగేటప్పుడే కాకుండా ప్రతిరోజు ప్రార్థనలు చేసి పూజ చేసేటప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అందుకోసం దాన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు సెక్యూరిటీని చెక్ చేసుకోవాలి. కరెంట్ కనెక్షన్ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. వాటిని అన్నిటి చూసుకోవాలి. మహిళలు, చిన్నపిల్లల పట్ల గౌరవంగా ఉండాలి. సామరస్య వాతావరణంలో ఈ పండుగను బాగా జరుపుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మీకు అందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. థ్యాంక్ యూ.